ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము మత్తయి 18:20. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మనము ఎక్కడైతే ఒక్కరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా కూడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన మన మధ్య ఉంటానని వాగ్దానం తెలియజేస్తూ ఉన్నారు. మనం చేసిన ప్రతి మనవిని ఆలకిస్తానని, ఆ ప్రార్థనకు సమాధానమును అనుగ్రహిస్తానని దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన కష్టం ఏదైనాను, మన నష్టాలు ఏవైనాను, మన ఆర్థిక ఇబ్బందులైనను, ఏ సమస్యలైనను కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఒక్కరుగా, ఇద్దరుగా, ముగ్గురుగా కూడి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా కూడా ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుందని, ఆయన మన మొరను ఆలకించి సమాధానమును అనుగ్రహిస్తాను అని దేవుని వాగ్దానము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనకు అసాధ్యమైనటువంటి వాటిని ఇద్దరుగా కూడి, ముగ్గురుగా కూడి ప్రార్థించి ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ఆ యొక్క సమస్యల నుంచి విడుదలను పొందుకుందాము. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని అనుగ్రహించినటువంటి రీతిగా మన యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ యొక్క వాగ్దానాన్ని మన జీవితాల్లో అనువదించుకొని దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలని ఈ యొక్క వాగ్దానమును మనము మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా.